शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। ఇదిగోండి. థ్యాంక్ యూ. ఎలాగున్నావు అమన్? అజయ్ అన్నయ్య సరైన సమయంలో వచ్చారు, కూర్చోండి. నీతూ, ఆ అజయ్ అన్నకి టిఫిన్ తీసుకురా. తీసుకొస్తాను. అన్నట్టు నీ హనీమూన్ ట్రిప్ ఎలా ఉంది? అద్భుతంగా ఉన్నింది. బాగా ఎంజాయ్ చేసావు కదా? అవును. అక్కడ ఎక్కడెక్కడ తిరిగారు? పెద్దగా ఏం తిరగలేదు. లైక్ పాంజిమ్, వారా బీచ్. నువ్వు వెళ్ళినావు కదా? పంజీ చూడ్డానికి చాలా అందంగా ఉంటది. అవునన్నయ్య. తినండి. ఏంటి అజయ్ అన్నయ్య, ఏం మాట్లాడుతున్నారు? ఏం లేదు, ఇలాగే. అమన్ దగ్గర హనీమూన్ ట్రిప్ గురించి అడిగారు. తనకి మీ కొడుకు వయసు అవుతోంది. ఇంకా ఇంట్లో ఒక కోడలుందండి. దాని గురించి ఆలోచించండి. అమన్ మీకు ఫ్రెండే కావచ్చు, కానీ మీరు పెద్దవారు, మొత్తం అర్థం చేసుకోవాలి. సారీ అండి, అది చాలా రోజు నుంచి ఇక్కడ పని చేస్తున్నాను. సో కల్పేష్ అన్న అమ్మతో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాను. అందుకే నేను ఎప్పుడు ఫ్రాంక్గానే మాట్లాడతాను. వీడికి పెళ్ళి అయిన విషయమే నేను మర్చిపోతూ ఉంటాను. ఇక మీద గమనంగా ఉంటాను. ఉంటే మంచిది. కొన్నిసార్లు కొన్ని విషయాలు మర్చిపోకూడదు. పర్వాలేదు, టిఫిన్ తినండి. నీతో చెప్పండి. వస్తున్నాను. ఇదేంటి టోస్ట్ ఇలాగా చేస్తారు? ఇది కూడా నీకు చేయడం తెలీదా? నేనక్కడ టీ పెట్టే ఇదిలో ఇది మాడిపోయింది. నేను మళ్ళీ చేసి తెస్తాను. ఇది అమ్మనకు నువ్వు తినడానికి ఇచ్చావనుకో, తను కడుపు మెదడు రెండు పాడైపోతాయి. తెలుసా తెలీదా? భోజనం విషయంలో తను చాలా చూసి, మాడిపోయిన బ్రెడ్ రోటీ ఏది వాడు తిండు. ఇక జాగ్రత్తగా ఉండు. సరే పిన్ని, నేను చూసుకుంటాను. పోయి ఇంకొకటి తీసుకురా. సరే సరే, మీరు బాబాయిని పిలవండి, నేను టిఫిన్ తీసుకొస్తాను. సరే. ఇంకా మీరు రెడీ అవ్వలేదా? టిఫిన్ రెడీగా ఉంది, చల్లారిపోతుంది. టై కట్టుకోలేకపోతున్నా. ఎప్పుడు మీరు టై కట్టడం నేర్చుకుంటారు? ఇవ్వండి. అపర్ణ, టై కట్టుకోవడానికి ఎందుకు నేర్చుకోవాలి? ఇది ఒక సాకు మాత్రమే. నిన్ను పిలవాలి కదా మరి. అవునా? ఈరోజు ఆఫీస్లో పని లేదా? టైంపాస్ చేస్తున్నారు? రండి, టిఫిన్ రెడీగా ఉంది, చల్లారిపోతుంది. ఏంటి అమన్, అజయ్? నమస్కారం. సంతోషంగా ఉండు బాబు. నమస్కారం. సంతోషంగా ఉండు. అరే నమస్తే అన్న, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? సూపర్గా ఉన్నాను. ఇంకా అపర్ణ ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. అమన్, ఇదిగో నీ పెళ్లి బహుమతి. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. థ్యాంక్ యూ. కల్పేష్, నన్ను క్షమించయ్యా, నేను పెళ్లికి రాలేకపోయాను. ఎలక్షన్ ఏమో దగ్గర పడింది, అందుకని అప్పుడప్పుడు ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుంది. అయ్యో పర్వాలేదన్నయ్య, మీ ఆశీస్సులు మాకున్నాయిగా, అది చాలు. ఏంటండి ఇక్కడే నుంచి మాట్లాడతారా? ముందు మీరు లోపలికి రండి. పదండి. రండి రండి. అన్నయ్య గారు, కాఫీయా లేక టీయా? టీ తీసుకుంటాను. సరే. నీతో చెప్పండి పిన్ని. ఒక కప్ టీ తీసుకురా. సరే. అదంతా సరే గాని, ప్రజల ఆలోచన చూస్తే ఈసారి మీరు గెలవడం కష్టమే అనుకుంటా. అలా అంతా ఏం లేదు కల్పేష్. పబ్లిక్ మనసులో ఏముందనేది ఓటింగ్ తర్వాతే తెలుస్తుంది. ఇది అపోజిషన్ చేసే ఒక వదంతిగానే ఉంది. నువ్వే చూద్దిగాని మా గవర్నమెంటే వస్తుంది. మీరు గెలవాలని మేము అనుకుంటున్నాం. ధన్యవాదాలు. నీతు, ఈయన సురేంద్ర అన్నయ్య. ఈయన జయ అన్నకి క్లోజ్ ఫ్రెండ్. నమస్తే అంకుల్. సంతోషంగా ఉండమ్మా.
అది ఉండనివ్వు, అజయ్ చూసుకుంటాడు. ఆ, ఇవాళ కూడా మనం జైని చాలా మిస్ అవుతున్నాం. చాలా కష్టపడతాడు, మంచి క్యాండిడేట్ గా ఉన్నాడు. ఇవాళ గాని వాడు ప్రాణాలతో ఉండుంటే రాజకీయంలో నాకన్నా చాలా ముందు వెళ్ళేవాడు. కానీ ఏం చేయాలి, దేవుడు వేసిన శిక్ష అని అనుకోవాలి. అదే సరిగాని కల్పేష్, నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి. ఏంటనియా చెప్పండి. అనియా, వాళ్ళు మన మనుషులే, శత్రువులు కారు. ఏం చెప్పాలనుకుంటున్నారో భయపడకుండా చెప్పండి. లేదు పర్వాలేదు, ఒక్క నిమిషం. అమన్, ఆఫీస్కి పేపర్స్ కావాలి కదా, తీసుకో. ఇంకా అజయ్, బండి తీ, ఆఫీస్కి వెళ్ళాలి కదా. సరే. సరే. ఏమైంది చెప్పండి. అదేంటంటే కల్పేష్, ఈసారి పార్టీ హైకమాండ్ ఈ ఎలక్షన్లో నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటున్నారు. దానికి కారణం కూడా జయే. ఎందుకంటే ఈ ఏరియాలో జైకి చాలా గౌరవం ఉంది. అంతేకాకుండా పబ్లిక్ సెంటిమెంట్ కూడా మీ ఫ్యామిలీ మీద ఉంది. ఈ ఎలక్షన్ మనం సులభంగా గెలవగలము. ఇది మంచి సందర్భం. నువ్వు సరే అంటే నేను పైన మాట్లాడతాను. ఏమనుకోకండి, నాకు రాజకీయం అర్థం కాదు. నా బిజినెస్ బాగానే సాగుతోంది. పాలిటిక్స్లో నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. అంతేకాకుండా మా వదిన కూడా అస్సలు ఒప్పుకోదు. నువ్వు చెప్పేవంటే అపర్ణకి టికెట్ ఇప్పిస్తాను. ఎందుకంటే అపర్ణ పాలిటిక్స్లో గ్రాడ్యుయేషన్ చేసింది. ఇంకా రాజనీతి కూడా బాగా అర్థం అవుతుంది. నువ్వేమో నీ బిజినెస్ చూసుకో, తనేమో రాజకీయం చూసుకుంటుంది. నమస్తే అన్నయ్య. నమస్తే. ఇదిగోండి ప్రసాదం. ఇలా చూడండి, మా కుటుంబంలో నుంచి రాజకీయాల్లో రావడానికి నిజంగానే మాకు ఎవరికీ ఇష్టం లేదు. నేనేది దాచిపెట్టలేదు. రాజకీయాల నుంచే నేను నా భర్తని పోగొట్టుకున్నాను. ఇప్పుడు కల్పేష్ కూడా రాజకీయాల్లో రావాలని మీరంటున్నారే. వద్దు, ఇది నాకిష్టం లేదు. అక్క, ఒక్కసారి ఆయన ఏమంటున్నారో వినండి. వద్దాపర్ణ, నన్ను అడిగితే వదిన చెప్పేదే కరెక్ట్. సరే, జై కష్టం పాడోకూడదని నేను అనుకున్నాను. అందువల్లే ఈ విషయాన్ని చెప్దామని ఇంత దూరం వచ్చాను. తన పేరు ఈ మట్టిలో నిలబడి ఉండాలి. అందువల్ల మీలో ఎవరైనా ఎలక్షన్లు నించుంటే బాగుంటుంది. సరే, మీరు ఏమనుకుంటున్నారో అది చెయ్యండి. సరే, నేను వెళ్ళొస్తాను. అరే, అప్పుడే వెళ్ళిపోతున్నారు? ఇప్పుడే కదా వచ్చారు, భోంచేసి వెళ్దురు గాని. వద్దు కల్పేష్, ఇంకో రోజు చేస్తాను. ఇవాళ నేను ర్యాలీకి వెళ్ళాలి. సరే, మీ ఇష్టం అన్నయ్య. సరే, నేను చెప్పిన దాని గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించండి. నేను నీ కోసం వెయిట్ చేస్తాను, సరేనా? నమస్తే, వస్తాను. నమస్తే. నీతూ, ఏమైంది? ఎందుకు నువ్వు కోపంగా ఉన్నావు? ఇంకెవరు, మీ పిన్నే. ఎప్పుడు చూసినా గుచ్చి గుచ్చి మాట్లాడుతూనే ఉంటారు. అది వాళ్ళ అలవాటు, ఎప్పుడు కోపడుతూనే ఉంటారు. దాన్ని నువ్వు సీరియస్గా తీసుకోకు. లిజన్ అమన్, నేను ఇంటి పని చేయడానికి పెళ్లి చేసుకోలేదు. ఇంకా ఈ విషయం కూడా నీకు బాగా తెలుసు. నేను చదువుకున్నాను, చదువుకోలేని దాన్ని కాదు. నేను ఎంబీఏ చేశాను. అండ్ యు నో దట్ వెరీ వెల్. నువ్వు సొంతగా బిజినెస్ చేస్తున్నావని నేను అనుకున్నాను. నేను హెల్ప్ చేద్దామనుకున్నా, కానీ లేదు. నేను ప్రతిరోజు వంటగదిలోనే వంట చేస్తూ చనిపోవాలనుకుంటా. ఇంకా అమన్, ఒక విషయం బాగా తెలుసు. నువ్వు బిజినెస్ చేస్తున్నావని నేను పెళ్లి చేసుకున్నాను. నాకు ఇంటి పనిలో ఇంట్రెస్టే లేదు. అండ్ బై ద వే, నువ్వు బాబాయ్తో మాట్లాడతానన్నా, ఏమైంది? నీతూ, మనకు పెళ్ళయి 1 నెల అవుతుంది. సరైన టైం రాని, నేను దీని గురించి బాబాయ్తో మాట్లాడతాను. ఇంకొక విషయం, పిన్ని విషయం అయితే సీరియస్గా తీసుకోకు. ఎప్పుడు చూసినా ఇంట్లో మీద అధికారం చెలాయిస్తూనే ఉన్నారు. మనం నిన్నే కదా వచ్చాం. కానీ నువ్వు ఈ రోజు ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వు కొన్ని రోజులైనా ఇంట్లో ఉండలేవా అమన్? నువ్వు ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళి తీరాలా? నీతూ, 1 నెలగా ఇక్కడే ఉన్నాను. బాబాయే చూసుకున్నాడు. ఖచ్చితంగా వెళ్ళాలని చిన్న అత్తయ్యే చెప్పారు. వెళ్ళే తీరాలి. ఓ ఓకే. నువ్వు ఆఫీస్కి వెళ్తావా లేదో అది ఇంపార్టెంట్ కాదు. పిన్ని ఏదో చెప్పారు కదా, అదే ఇంపార్టెంట్, రైట్? ఓకే, నువ్వేం చేయాలో చేసుకో. అసలు ఏంటి, ఎందుకు ఇలా కోపడుతూనే ఉన్నావు? నీకు తెలుసు కదా, నాన్న చనిపోయిన తర్వాత మొత్తం పిన్నియే చూసుకుంటున్నారు.
నాన్న చనిపోయిన తర్వాత అమ్మ మర్చిపోయారు. ఎప్పుడు చూసినా పూజ చేస్తున్నారు. ఇంటిని చూసుకునేది పిన్ని మాత్రమే. ఇంటికి మంచిది చెడ్డది వాళ్ళే చూసుకుంటున్నారు. వాళ్ళు ఏదైనా చెప్తే నేను అది వినే తీరాలి కదా. మనం మంచిగా ఉండాలని అనుకుంటున్నారు. అర్థమవుతుంది కదా. సరే, అర్థమవుతుంది. బాయ్. బాయ్. హలో, నేను చెప్పాను కదా పని అవుతుందని. నువ్వు దిగులు పడకు, నేనంతా చూసుకుంటాను. సరే అయ్యా, సరే. అజయ్, చెప్పన్నా. అంతలా ఎవరితో మాట్లాడుతున్నావు? అది పని కోసం పల్లెటూరు నుంచి ఒకడు ఇక్కడ వస్తున్నాడు, వాడితోనే మాట్లాడాను. సరే సరే, బండి తీ, ఆఫీస్కి లేట్ అవుతుంది. రండి, బండి ఎక్కండి, రండి. నువ్వు చెప్పేవంటే అపర్ణకి టికెట్ ఇప్పిస్తాను. నువ్వేమో నీ బిజినెస్ చూసుకో, తనేమో రాజకీయం చూసుకుంటుంది. ఇలా చూడండి, మా కుటుంబంలో నుంచి రాజకీయాల్లో రావడానికి నిజంగానే మాకు ఎవరికి ఇష్టం లేదు. సురేంద్ర అంకుల్ చెప్పండి. ఏంటిదంతా? కల్పేష్ ఒప్పుకుంటానని నువ్వు చెప్పావు కదా. తన కోసం కాకపోయినా నీ కోసం ఒప్పుకుంటానని చెప్పావు కదా. కల్పేష్ ఒప్పుకోవట్లేదు, జ్యోతి వదిన ఒప్పుకోవట్లేదు. వాళ్ళు ఒప్పుకున్నట్టు నాకు అనిపించట్లేదు. పార్టీ లీడర్స్ అడుగుతున్నారు, ఏం చేయాలో చెప్పు. కుదరదని చెప్పేమంటావా? లేదు లేదు, వద్దు. నాకు ఈవినింగ్ వరకు కొంచెం టైం ఇవ్వండి, నేను కల్పేష్ తో మాట్లాడతాను. సరే, నీ కాల్ కోసం నేను ఎదురు చూస్తాను. త్వరగా చెప్పు, సరేనా? సరే. అపర్ణ, అపర్ణ, వచ్చేసారా? నేను వచ్చేసాను. నీ ఆలోచన ఎక్కడ ఉంది? లేదు, ఏం లేదు. ఫ్రెష్ అవ్వండి, టీ తీసుకొస్తాను. టీ వదిలే గాని ముందు నువ్వు కూర్చో. సరే గాని నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? ఉదయం నుంచి చూస్తున్నాను, నువ్వు అదోలా ఉన్నావు. కల్పేష్, నాకు తెలిసి సురేందర్ సార్ చెప్పింది మనం ఒప్పుకోవాలి. మనం పాలిటిక్స్ లో జాయిన్ అవ్వాలి. మనకిప్పుడు చాలా మంచి సందర్భం దొరికింది. ఎందుకు అది వదలాలి? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మీరు వద్దంటున్నారు? అరే, మళ్ళీ మొదలెట్టావా నువ్వు? నీకు ఉదయమే చెప్పాను నాకు రాజకీయం తెలీదని. నాకు తెలుసుకోవాలని లేదు. అరే, అన్నకి ఏం జరిగిందో నీకు తెలుసు కదా, అందుకే వద్దని చెప్తున్నాను. కానీ కల్పేష్, మీకు పాలిటిక్స్ వస్తుంది, కానీ మీకు ఇన్వాల్వ్ అవ్వడం ఇష్టం లేదు. నేను చేస్తాను. రోజంతా నన్ను ఇంట్లో కూర్చుని ఏం చేయమంటారు? ఏమీ లేదు కదా. ప్లీజ్ ఆలోచించండి. ఒక్కసారి ఎలక్షన్స్ లో గెలిస్తే మనకి పవర్ మాత్రం దొరకదు, మన బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా చూడండి, నా మాట మీరు వింటారు కదా. ప్లీజ్ నన్ను నమ్మండి. మనం ఈ ఎలక్షన్స్ లో గెలుస్తాం. ఒక్కసారి ఈ సందర్భం చేజారిపోతే 5 ఏళ్లకు మళ్ళీ మనకి దొరకదు. ట్రస్ట్ మీ. ఏమని చెప్పను? ఏదో ఒకటి చెప్పి నన్ను ఒప్పించేస్తున్నావు. సరే, నేను ఒప్పుకున్నా వదిన ఒప్పుకుంటుందా? వదినని నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం ఓకే అని చెప్పు. ఎదిగో. నమస్తే అన్నా. నమస్తే కల్పేష్. మీరు చెప్పారు కదా, అది కరెక్ట్ అన్నయ్య. ఎలక్షన్లో నేను పోటీ చేస్తా. చాలా మంచిది కల్పేష్, మంచి నిర్ణయం తీసుకున్నావు. ఓ పని చెయ్యి, రేపు పార్టీ ఆఫీస్కి వచ్చేసాయి. పార్టీ సీనియర్ లీడర్స్ ని నీకు పరిచయం చేస్తాను. ఆ తర్వాత ఫార్మాలిటీస్ అంతా పూర్తి చేద్దాము, సరేనా? రేపు నీకోసం నేను వెయిట్ చేస్తాను. ఓకే అన్నయ్య, నేను వస్తాను. బాయ్. సంతోషమా? సంతోషం. ఫ్రెష్ అయ్యి రండి, నేను భోజనం తీసి ఉంచుతాను. థ్యాంక్ యూ. నీతూ చాలా బాగా వంట చేసావే. థ్యాంక్ యూ అత్తయ్య. వదినా, నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు బాబు. ఇంకేం లేదు, నేను పార్టీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నా. వీరేంద్ర అన్న కరెక్ట్గానే చెప్పాడు.
అన్య త్యాగం వృధా కాకూడదు. రాజకీయం గురించి ఎన్నో కలలు కన్నారు. ఎలాగైనా సరే ఆయన కలల్ని నేను నెరవేర్చాలి. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు కల్పేష్? నువ్వు ఉదయం కూడా రాజకీయంలో ఇంట్రెస్ట్ లేదనే కదా చెప్పావు. కానీ ఇప్పుడేంటంటే రాజకీయంలో ఉంటానంటున్నావు. నీ మనసు ఎందుకు ఇంత త్వరగా మారిపోయింది? నాకు అపర్ణ అర్థమయ్యేలా చెప్పింది. రాజకీయాల్లో ఎన్నో లాభాలున్నాయి. మన కుటుంబానికి, బిజినెస్కి మంచి లాభం ఉంటుంది. ఓ రకంగా చూస్తే తను చెప్పేది కూడా నిజమే కదా. కానీ కల్పేష్, మీ అన్నయ్యకి జరిగిన విషయం నీకు తెలుసు కదా. తను ఈ పార్టీ కోసం ఏమేమి చేశాడని. కానీ తనకి బదులుగా పార్టీ ఏమిచ్చింది తనకి? ఊరికే వచ్చి బాధను తెలియజేశారు. అక్క నేను కూడా అదే అంటున్నాను. అదే అన్నయ్య రాజకీయాల్లో మంచి పేరు సంపాదించారు. ఈ ఏరియాలో తనకంటూ మంచి ఇమేజ్ ఉంది. ఓట్లు కూడా సేకరించారు. ఆయన బాగా కష్టపడ్డారు. చెప్పాలంటే ఆయన పార్టీ కోసం మాత్రమే ఇదంతా చేయలేదు. ఆయన కళని నెరవేర్చుకోవడానికి కోసమే చేశారు. కొంచెం కొంచెంగా ఈ ఎలక్షన్స్ లో గెలిచి డైరెక్ట్ గా ఢిల్లీకి వెళ్లడమే ఆయన కళ కదా. ఆయనది నెరవేర్చలేకపోయారు. ఆయన కళని నెరవేర్చే బాధ్యత మనకుంది కదా అక్క. మన కోసం కాకపోయినా అన్నయ్య కోసమైనా అక్క. అదే కదా మీరందరూ కలిసి నిర్ణయించుకున్నారు కదా. నేనింకేం చెప్పనా? తర్వాత సమస్య ఏదైనా వస్తే మీరే చూసుకోవాల్సి ఉంటుంది. ఏం కాదులే వదినా, నువ్వేం దిగులు పడకు, అన్నీ సర్దుకుంటాయి. ఏంటి అందగడా, ఏం ఆలోచిస్తున్నావు? ఊరికే నేనేమనుకుంటున్నానంటే, బాబాయ్ పాలిటిక్స్లో బిజీ అయిపోయాడంటే అప్పుడు బిజినెస్ని ఎవరు చూసుకుంటారు? అరే, ఎవరు చూస్తారనుకుంటున్నావు? ఇంకెవరు చూసుకుంటారు? నువ్వే చూసుకోవాలి. అది మాత్రమే కాదు, ఇది మంచి విషయమే కదా. ఆయనే వెనకడుగేస్తున్నారు. పాలిటిక్స్లో చేరడానికి నిర్ణయం తీసుకున్నారు, రైట్? దీనివల్ల ఏమవుతుందంటే నువ్వు పనివాడి నుంచి బాస్ అవ్వబోతున్నావు. ఇది మంచి సందర్భం. నువ్వు చెప్పింది నాకు అర్థం కావట్లేదు. ఏం అర్థం కాలేదు? అది నీలో గుర్తింపు రావాలి, ఇంకా నీ టాలెంట్ని కూడా చూపించాలి. నువ్వు ఆయన్ని ఆలోచించి నీ జీవితాన్ని గడపక్కర్లేదమ్మన్. అది మాత్రమే కాదు, బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆయన పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు. కంపెనీ అంతా నీ చేతికొస్తుంది, మొత్తం నీ చేతికే వస్తుంది. నేను అప్పుడే చెప్పాను కదా, నేను నీకు బిజినెస్లో హెల్ప్ చేస్తాను, అదే సరిగ్గా ఉంటుంది. మనిద్దరం కలిసి ఆ బిజినెస్ చూద్దాం. దీనివల్ల ఏమవుతుందంటే నువ్వు మీ బాబాయ్ దగ్గర పని వాళ్ళ ఉండాల్సిన అవసరం లేదు. నేనే ఇక్కడికి వచ్చి నీ పిన్ని మాటలు వినాల్సిన అవసరం ఉండదు. నీతు, బిజినెస్ని సింగిల్గా ఎలా హ్యాండిల్ చేయలేను. అదే చెప్తున్నాను. నేను నీతో ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇద్దరం కలిసి హ్యాండిల్ చేద్దాం, సరేనా? ఉమ్. దగ్గరికి రా. అపర్ణ, ఒక విషయం తలుచుకుంటే మండిపోతోంది. ఇంకా జ్యోతి అక్కయ్య గురించి ఆలోచిస్తున్నారా? లేదు, బిజినెస్ గురించి ఆలోచిస్తున్నాను. రాజకీయాల్లో నేను బిజీ అయిపోతే బిజినెస్ని ఎవరు చూసుకుంటారు? బిజినెస్ మీరు మాత్రమే చూసుకోగలరని మీరు అనుకుంటున్నారు. ఆ అమ్మనున్నాడు కదా, వాడేం చిన్నపిల్లాడు కాదు, ఇప్పుడు పెద్దవాడు. వాడికి ముందుకు వెళ్ళే ఒక ఛాన్స్ ఇవ్వండి. ఇక మీరు కూడా ఉన్నారు, వాడిని గైడ్ చేస్తూ ఉండండి. అరే, భలే చెప్పావు. మన అమ్మన్ అన్నీ చూసుకుంటారు. నేను ఇప్పుడే వస్తాను. అరే, ఎక్కడికి వెళ్తున్నావు? తలుపు చెక్ చేసుకొస్తాను, తెరిచి వదిలేయకూడదు కదా. ఇట్స్ ఓకే, కూర్చో. వస్తాను.
ప్రెసెంటేషన్ సిద్ధంగా ఉందా? రెడీగా ఉంది. ఢిల్లీ పార్టీ కూడా రెడీగా వస్తున్నారు. ఏంటి అజయ్, ఏమైంది? ఒంట్లో బాలేదా? ఆ, అవునన్నా, అదేంటంటే పొద్దునుంచి కడుపులో బాలేదు, అందుకే వామిటింగ్ అవుతుంది. నేను డాక్టర్ దగ్గర టాబ్లెట్ తీసుకోవడానికి వెళ్తున్నాను. అమన్, ఓ పని చేయి, తన్ని క్లినిక్ తీసుకెళ్ళు, మందులు ఇప్పించు. సరే బాబాయ్. వద్దు అదంతా వద్దు, నేనే వెళ్తాను. అది ఏంటంటే క్లినిక్లో క్రౌడ్గా ఉంటుంది, అక్కడ చాలాసేపు కూడా అవ్వచ్చు. అది కాకుండా మీరు ఆఫీస్ వెళ్ళాలి కదా, అందుకే నేనే వెళ్ళి టాబ్లెట్ తీసుకుంటాను. వెళ్ళగలవా? ఖచ్చితంగా అన్నయ్య. సరే చూసుకో. సరే. పద. నన్ను ఆశీర్వదించదురా. సంతోషంగా ఉండు. ఈరోజు కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాను. దేవుణ్ణి కోరుకోండి, అన్న కనకల నెరవేర్చాలి. నా ఆశీర్వాదం ఎప్పుడు నీకుంటుంది కల్పేష్. వెళ్ళి మా అందరి కలలే నెరవేర్చు. అజయ్ కనిపించడేంటి? బండి తీసాడా లేదా? ఏ, తనకి ఒంట్లో బాలేదు, మందులు కొనడానికి వెళ్ళాడు. అదేంటి డైరెక్ట్ గా మందులకు వెళ్ళాడు? అయితే మీతో ఎవరొస్తారు? పిన్ని, నేనైతేనే వెళ్తాను. రే వద్దమన్, నువ్వు తిన్నగా ఆఫీస్కి వెళ్ళు. ఢిల్లీ పార్టీ వాళ్ళు వస్తున్నారుగా, ఆఫీస్కి వెళ్ళి మీటింగ్ అటెండ్ అవ్వు. సరే బాబాయ్. బండి నేను తీసుకెళ్తా. మీరు బయలుదేరండి, లేట్ అవుతుంది. పద, వస్తాను వదరా. నీతు, నా బ్యాగ్ని తీసుకురా. ఆ. నీతు బిడ్డ, నీ చేతిలో ఏదో మంత్రం ఉన్నట్టుంది. ఎప్పుడైతే నా కాల్ని నొక్కుతుంటావో అప్పుడు నాకు విశ్రాంతిగా ఉంటుంది. థ్యాంక్ యూ అత్తయ్య. అది పర్వాలేదు కానీ నేను మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పమ్మా. అత్తయ్య, నేను ఎంబీఏ చేశానని మీకు తెలుసు కదా. ఆ సో నేను అమ్మతో కలిసి బిజినెస్ ఇంప్రూవ్ చేద్దామని అనుకుంటున్నా. నేను కంపెనీలో జాయిన్ అవ్వాలని ఆశపడుతున్నాను. ఇది మంచి విషయమే కదా. నీతు, టీ పెట్టి తీసుకురా. అరే అపర్ణ, నువ్వు వచ్చింది మంచిదైంది. నీతు బిజినెస్ చేయడానికి చాలా ఇష్టపడుతుంది. కంపెనీకి ఎవరైనా సపోర్ట్ కావాలట. ఏంటి? అయితే ఇంటిని ఎవరు చూసుకుంటారు? కానీ పిన్ని, ఇల్లును చూసుకోవడం, జాబ్కి వెళ్ళడం రెండూ ఒకటే. ముందు ఇల్లు చూసుకోవడం నేర్చుకో, తర్వాత జాబ్ చేయొచ్చు. నువ్వేమీ అంత ఎదిగిపోలేదు, కంపెనీని నువ్వు చూసుకోలేవు. డిగ్రీ మాత్రమే మనకి చాలదు నీతు, దానికి కాస్త ఎక్స్పీరియన్స్ ఉండాలి. కానీ పిన్ని, నేను ఇంట్లోనే కూర్చొని చేస్తే నాకు ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? అబ్బో, ఇప్పుడు ఇంటి పనులు చేయడం నీకు లోకుగా ఉందా? ఇలా చూడు నీతు, కుటుంబం, ఇంటి పనుల కంటే పెద్ద పని ఏదీ ఉండదు. ఒక్కసారి దీన్ని నువ్వు తట్టుకోగలిగితే జీవితంలో ఏదైనా నువ్వు చూసుకోగలవు. కానీ పిన్ని, ఆపో, టూ మచ్గా మాట్లాడుతున్నావు. అదే నేను చెప్పేశాను కదా, నువ్వు ఇంట్లోనే ఉండాలి. కంపెనీ అంతా మర్చిపోవు, వెళ్ళి ఇల్లుని చూసుకో. సారీ పిన్ని. పర్వాలేదులే, వెళ్ళి టీ పెట్టి తీసుకురా. తర్వాత మాట్లాడతాను. అరే, ఫోన్ ఎత్తండి. ఏమైంది అపర్ణ? కల్పేష్ చేరాడా లేదా? చూడండి అక్క, గంట నుంచి ఫోన్ కొడుతున్నాను కానీ ఆయన ఫోన్ ఎత్తట్లేదు. ఈ పాటికి వెళ్ళి చేరుకుని ఉండాలి. భయపడకు, చేరుంటాడులే. పనిలో బిజీగా ఉంటాడేమో. పిన్ని, పిన్ని, ఏమైంది అమ్మన్? అరే, ఎందుకు ఏడుస్తున్నావు? మాట్లాడు. అమ్మని ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు నువ్వు మాట్లాడట్లేదు? అరే పిన్ని, బాబాయ్కి యాక్సిడెంట్ అయిపోయింది. ఏంటి? ఆయన బాగున్నారు కదా? హా? లేదు, స్పాట్ లో చనిపోయారు.
అరే ఏమైంది? ఊరుకో. పిన్ని. పిన్ని, ఎన్ని రోజులు ఇలాగే ఉంటారు? బాబా అయితే తిరిగి రారు. మీరేదైనా కొంచెం తినండి, లేకపోతే మీకు ఆరోగ్యం పాడైపోతుంది. ఏంటపర్ణ, జరిగేది ఆపలేం కదా. జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు ఇలా అయిపోతే ఎలా అమ్మా? ఈ కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? ఇదంతా నా వల్లే. ఆయన రాజకీయం నాకు వద్దని చెప్పారు. నేను ఇదంతా అసలు తట్టుకోలేకపోతున్నాను. మీరు వద్దని కదా చెప్పారు. మన చేతిలో ఏమీ లేదు, అది తెలుసుకో. అంతేకాకుండా ఈ ఇంట్లో నువ్వే ధైర్యశాలిగా ఉంటావు. నా తలరాత చూడండి, నిన్న నాకు ఒంటో బాగాలేకుండా పోయింది. నేను వాడితో ఎల్లుంటే ఎలాగైనా అతని ప్రాణాన్ని కాపాడేవాడిని. అన్నయ్య గారు, మీతో కాస్త మాట్లాడాలి. అది ఈ రోజే. సరే, నేను వస్తున్నాను. చెప్పు అపర్ణ, ఏం మాట్లాడాలి? ఇప్పుడు పార్టీ నిర్ణయం ఏంటో చెప్పండి. పార్టీ నిర్ణయం ఇప్పుడు కూడా అలాగే ఉంది. నువ్వు చెప్తే నేను అమ్మునికి టికెట్ ఇప్పిస్తాను. కానీ మీరు ఈ నిర్ణయాన్ని త్వరగా అందరూ తీసుకోవాలి. ఎందుకంటే కొద్ది రోజుల్లో క్యాండిడేట్ లిస్ట్ అంతా వచ్చేస్తుంది. అమన్ కాదు, నేను ఎలక్షన్స్కి వస్తాను. మీరు నా పేరు చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు అపర్ణ? ఇలా చూడన్నయ్యా, మీరు ఎలా అడుగుతున్నారు దీన్ని? ఇలా చూడండి, కల్పేష్ చనిపోయి 1 నెల కూడా కాలేదు. ఈలోపే అమర్ని పాలిటిక్స్ లో చేరమంటున్నారా? ఇక చాలండి, చాలు. చాలా చూశాను. ఇంతకు ముందే మేము రాజకీయ రంగంలో 2 పోగొట్టుకున్నాము. ఇక మీదటైనా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. అక్క, బలవడానికి సిద్ధంగా ఉన్నా. జయ్యన్నయ్య కల్పేష్ కలలు నెరవేర్చడానికి. అపర్ణ, నీకేమైనా పిచ్చి పట్టిందా? అక్క చాలు, నా నిర్ణయం ఇదే. ఇక మీదట దీని గురించి ఏ డిస్కషన్స్ వద్దు. సరే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నెక్స్ట్ ఏం చెయ్యాలో చెప్పండి. అయితే మంచిది. రేపు నీ పేరుని అఫీషియల్గా మీడియాలో అనౌన్స్ చేస్తాను. నువ్వు పార్టీ ఆఫీస్కి వచ్చేసేయి. ఇంకా సరే, బయటికి వెళ్ళి మాట్లాడతాం. అపర్ణ, నాకు ఒక విషయం అర్థం కాలేదు. నువ్వెందుకు ఇంకా ఎఫ్ఐఆర్ వేయలేదు? ఇదంతా ఎవరు చేశారో మనకి తెలియాలి కదా. ఎవరైనా ఇది చేసుంటే. ఖచ్చితంగా కావాలని దీన్ని ఎవరు చేసుండరు. అలాగే చేసున్నా నేను ఎలాగైనా కనిపెడతాను. దానికి నాకు పోలీస్ సహాయం అవసరం లేదు. నాకు నీ గురించే ఇప్పుడు బాధ. ఎందుకంటే నీకు కూడా ఇలాంటిది ఏదైనా జరిగితే. నాకిందులో ఏమవ్వదు. మీరు ఎలక్షన్స్ ని చూసుకోండి. నా గురించి దిగులు పడద్దు. అరే, అదెలా వదిలేయమంటావు? జయలాగా మీ నాన్నగారు కూడా నా క్లోజ్ ఫ్రెండ్. అంతేకాకుండా నేను ఎత్తుకుని పెంచాను. నాకు బాధ ఉంటుంది కదా. తెలుస్తుంది. సరే, ఏదైనా సమస్య అయితే నాకు వెంటనే కాల్ చేయి. అంతేకాకుండా రేపు మర్చిపోకుండా ఆఫీస్కి వచ్చేసాయి, సరేనా? సరే.
నాకు తెలిసి ఈ పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను. నా జీవితమే మొత్తం మారిపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి పని స్టార్ట్ అవుతుంది. ఉదయం టిఫిన్, ఇంకా లంచ్, ఇంకా పిన్ని గుచ్చుగుచ్చే మాటలు. హా, కరెక్టే, మా ఇంటి బాస్ ఆవిడే కదా. ఇంకా మా ఇంటికి పెద్ద అడ్డంకి ఈవిడే. నీతో కాస్త బయటకు రమ్మా. అ, అ, నేను తర్వాత కాల్ చేస్తాను. అమ్మా వస్తున్నా. చూడండి అన్న, ఈరోజు ట్రాన్స్పోర్ట్కి వెళ్ళాలి. మన పార్సల్ అయితే అక్కడ ఒకటి ఉంది. ఏదో పేపర్లో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. సో మీరు వెళ్ళి చూడండి, ఏదైనా ప్రాబ్లం ఉంటుంది. నేను ఈవినింగే వెళ్తాను, ఎందుకంటే తర్వాత నేను మేడం ఆఫీస్కి వెళ్ళాలి. రెడీ అయ్యారా? నేను బండి తీయాలి కదా. పర్వాలేదు అజయ్, ఆ, మీరు వెళ్ళట్లేదా? నేను వెళ్తున్నాను అజయ్. ఇప్పుడు నువ్వు కూడా బయలుదేరాలి. ఏంటి? నాకు అర్థం కాలేదు. నువ్వు వేరెక్కడైనా పనిచేసుకో, ఇక్కడికి నీ అవసరం లేదు. సరే, నాకు అర్థమైంది. ఏమైంది పిన్ని? అమన్, నువ్వు మధ్యలో మాట్లాడకో. సరే, ఇదేంటి ఇప్పుడు టైం 10 అవుతోంది, ఇంకా నువ్వు టిఫిన్ తిని ఆఫీస్కి బయలుదేరలేదా? బిజినెస్ ఎలా చూసుకుంటావు? పిన్ని, నేను టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్నాను. టిఫిన్ రాలేదా? రెడీ అవ్వలేదా? లేదు. నీతో పిన్ని, ఏంటిది నీతో? టైం 10 అవుతోంది, ఇంకా టిఫిన్ రెడీ అవ్వలేదా? పిన్ని, ఈరోజు కాస్త లేటుగా లేచాను. ఇలా చూడ నీతో, మీకు పెళ్ళయ్యి 2 నెలలు అవుతోంది. 2 నెలల్లో ఇంటి పద్ధతులన్నీ నువ్వు తెలుసుకుని ఉండాలి. మీ అమ్మగారింట్లో నువ్వు 12 గంటలకే లేస్తావు, కానీ ఇది నీ అత్తగారిల్లు. ఇక్కడ 5 గంటలకు నువ్వు లెగాలి. రేపు 5 గంటలకు లేవాలి, అర్థమైందా? సరే. వెళ్ళి త్వరగా టిఫిన్ తీసుకురా. అపర్ణ, నీకేమైంది? ఎందుకు అందరి మీద కోపం చూపిస్తున్నావు? అజయ్ని కూడా పనిలో నుంచి తీసేసావు. ఇలా సడన్ గా నీకేమైంది? అక్క, చాలు, మీరిందులో మాట్లాడకండి. నేను ఈ కుటుంబం మంచి కోసమే చేస్తున్నాను. ఇక్కడ అందరూ కేర్లెస్ గా ప్రవర్తిస్తున్నారు. నేను బయలుదేరుతున్నాను, ఇంకా అరగంటలో అక్కడ ఉంటాను. మీ అందరికీ ఇప్పుడు బాగా తెలుసు, కల్పేష్ ఇప్పుడు మనతో పాటు లేడు. అందువల్ల పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. కల్పేష్కి బదులుగా తన భార్య శ్రీమతి అపర్ణకి మనం ఎమ్మెల్యే సీటు ఇవ్వబోతున్నాము. ప్రజలు అదే విధంగా అపర్ణకి ఓటు వేసి గెలిపించాలి. ఇదే ప్రజలు కల్పేష్కి కూడా మంచి ఆదరణ ఇచ్చారు. అంతేకాకుండా ఈవిడ్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. సరే సరే, ఓకే. పిన్ని, పిన్ని, హా, దీని అయితే చూడండి. ఏంటిది? బాబాయ్ కారు యొక్క ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇది. నాకైతే అది యాక్సిడెంట్ లా కనబడట్లేదు, మర్డర్ జరిగింది. కారులో బ్రేక్ ఫెయిల్ అవ్వలేదు, దాన్ని తీయేశారు.
ఖచ్చితంగా దీన్ని అయితే అజయ్ చేసింటాడు. అజయ్ చేసుండాలి. పిన్ని, ఆ రోజు తనకి హెల్త్ బాగాలేదని వర్క్కి అయితే రాలేదు. లేకపోతే వాడు బాబాయ్తో వెళ్ళి ఉండాలి. ఏం ఆలోచిస్తున్నారు పిన్ని? వాడికి ఫోన్ చేయండి, వాడికి చెప్పండి మళ్ళీ వచ్చి వర్క్లో జాయిన్ అవ్వమని చెప్పండి. వాడి ఇక్కడ వస్తే 2 దెబ్బలు కొడితే చాలు, అన్ని నిజాలు కక్కేస్తాడు. ఏమైంది పిన్ని? వాడు ఏం చెప్పాడు? ఈవినింగ్ లోగా వస్తాడంట. ఫస్ట్ వాడు రాని, సాయంకాలమే మొత్తం తెలుస్తుంది, అన్ని నిజాలు బయటపడుతుంది. హలో అమ్మా. అమ్మా, నేను చెప్పాను కదా, ఇక్కడంతా చాలా కన్ఫ్యూజ్గా ఉంది. అమ్మా, ఇక్కడంతా నార్మల్ అవని, నేనే మీకు కాల్ చేస్తాను. సరే, మీరు నాన్నని పంపించండి, నేను ఆయనతో వస్తాను. సరే? అరే, ఇప్పుడు కాదు, నేను తర్వాత చెప్తాను. సరేమ్మా, ఉంటాను. అమన్, అమన్, అమన్. అజయ్, నువ్విక్కడున్నావా? నేనే. అపర్ణ వదిన ఇక్కడ పిలిచారు. అపర్ణనా? అవును. హా, నేనే వీడిని మళ్ళీ పిలిచాను. ఈ రోజు నుంచి పనిలో చేరు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, రేపటి నుంచి చాలా పనులున్నాయి. మంచిదండి. థ్యాంక్ యూ. ఆగో. ఏంటి? నాకు నీతో మాట్లాడాలి. చెప్పండి వదిన. ఇది చూడు. ఏంటిది? కల్పేష్ కార్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్. ఏం రాసిందో తెలుసా? తన కార్ బ్రేక్ ఫెయిల్ అవ్వలేదు అని రాసింది. ఎవరో చేశారు. ఈ పని నువ్వే చేసుండాలి, ఇంకెవరూ చేసుండరు. ఏ రోజు కల్పేష్కి యాక్సిడెంట్ అయిందో నీకు ఆరోగ్యం బాలేదని నువ్వు డ్రైవ్ చేయలేదు. నువ్వు అప్పుడు కల్పేష్ని అవాయిడ్ చేశావు. ఎందుకు ఇదంతా చేసావు అజయ్? ఏంటి మీరేం మాట్లాడుతున్నారు? నేను ఎలాంటి బ్రేక్ని ఫెయిల్ చేయలేదు. అది కాకుండా ఆ రోజు నిజంగానే నాకు ఒంట్లో బాలేదు. మీకు నమ్మకం లేదంటే నేను ఏ డాక్టర్ దగ్గర మెడిసిన్ తీసుకున్నాను వాళ్ళ దగ్గరే వెళ్ళి అడగండి. అబద్ధం చెప్తున్నావు. లేదు, నేను నిజమే చెప్తున్నాను. నాకు జ్యోతి మేడంతో చాలా రిలేషన్షిప్ ఉంది. నేను తన రూముకు వెళ్ళేది మీరు చూసే ఉంటారు. అందుకే మీరు నన్ను పని నుంచి తీసేశారు. అయినా కల్పేష్ అన్న చనిపోవడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అది కాకుండా నన్ను అనవసరంగా తప్పుగా అనుకోకండి మీరు. పిన్ని, వీళ్ళిలా చెప్తే నోరు విప్పరు. ఇదిగో తాగు. పాలా? ఎందుకు సడన్గా? ఈ రోజు నువ్వు చాలా కష్టపడ్డావు, తాగితే బాగుంటుంది. సరే. నేను అజయ్ పాలల్లో మందు కలిపాను. అప్పుడే తన పొట్ట చెడిపోతుంది. ఎందుకంటే నేను కల్పేష్ తోటి వెళ్ళడానికి అసలు ఇష్టపడలేదు కాబట్టి. ఆ తర్వాత ఏం చేశానో తెలుసా? నేను మా అబ్బాయితో కలిసి కల్పేష్ని చంపడానికి ప్లాన్ వేశాను. ఏమైందమ్మా? ఇప్పుడు ఎందుకు పిలిచారు? ఇలా చూడు, ఇది నా పెద్ద కళ. నువ్వు మీ నాన్న చోటికి రావాలి. ఈరోజు మీ నాన్న గౌరవం మొత్తం నీకు దొరకాలని చూస్తున్నప్పటికే ఆ అపర్ణ కల్పేష్ని మధ్యలోకి తీసుకొచ్చింది. లేదు, ఇది అసలు జరగకూడదు. అమ్మా, మనం ఏం చేయగలము? కల్పేష్ని చంపేద్దాం. ఏం మాట్లాడుతున్నారమ్మా? మనం ఎలా చేసేది? నువ్వు వచ్చి కల్పేష్ కార్ బ్రేక్ని ఫెయిల్ చేసేయి. ఆ తర్వాత మరుసటి రోజే అమన్ కల్పేష్ కార్ బ్రేక్ని ఫెయిల్యూర్ చేశాడు. నేననుకున్నాను
కల్పేష్ చనిపోయిన తర్వాత అమన్కే టికెట్ దొరుకుతుందని. కానీ నువ్వు మళ్ళీ మధ్యలోకి వచ్చేసావు. నువ్వేం మళ్ళీ ఎలక్షన్స్ నించున్నావు. అన్నిటికీ ఒక హద్దుందే, కానీ నువ్వు అన్ని హద్దులు దాటేశావు. కానీ అక్క, ఒకవేళ అమ్మన్ పాలిటిక్స్ కి వెళ్తే అమ్మన్ ప్రాణాలు ప్రమాదంలో ఉంటాయని ఇలా చేశాను. తెలుసులే, అమ్మని మీద చాలా ప్రేమ. కానీ నువ్వు ప్రేమ చూపిస్తుంటే ఇతనికే కదా నష్టం అవుతుంది. సరే పర్వాలేదు, నువ్వు చనిపోయినావంటే ఆ తర్వాత అమ్మని ఎలక్షన్లో నిల్చోడానికి టికెట్ దొరుకుతుంది. మీరేమనుకుంటున్నారు? నన్ను హత్య చేసి మీరు తప్పించుకోగలరా? కుదరదు. దానికి కూడా ఒక ప్లాన్ వేసేసాం. నువ్వేమనుకుంటున్నావు? ఇక్కడికి అజయ్ని ఎందుకని పిలిచామో ఇప్పుడు పోలీసులు వచ్చి అతని దగ్గర చెప్తారు అజయ్యే కల్పేష్ ని చంపేశారు అని. ఈ విషయం నీకు బాగా తెలిసిపోయింది, అందుకని నువ్వు అజయ్ని ఇంటికి పిలిచావు అతను చంపడానికి. అజయ్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చాడో అతన్ని నువ్వు చంపబోతున్నావని తనకు తెలిసిపోయింది. అందుకనే నువ్వు అతన్ని చంపడానికి ముందే అతను నిన్ను కాల్చేశాడు. అంతేకాకుండా నువ్వు చావడానికి ముందే అజయ్ నిన్ను చంపేశావు. ఇంత సీన్లో మీరిద్దరూ ఒకరినొకరు చంపేసుకున్నారు. అవును, ఇదే మేము పోలీసుల దగ్గర చెప్తాము. అమన్, మీ పిన్నిని హత్య చేయడానికి మొదలు పెట్టున్నానా? ఖచ్చితంగా అమ్మా. చూడండి సార్, మా అత్తయ్య నా భర్త కలిసి పిన్నిని అజయ్ అన్నని చంపేశారు. ఇంకా కల్పేష్ బాబాయ్ని కూడా వీళ్ళే చంపారు. అరే వీళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళు. ఎప్పుడూ మీకు చెడు కోరుకున్నదే లేదు కదా. మిమ్మల్ని చూస్తుంటే అసహ్యంగా ఉంది. ఒక అమాయకుడిని చంపేశారు. ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్, అరెస్ట్ చేయి.